శ్రీ మాత్రే నమః. ఈరోజు హైదరాబాద్ బోనాలండి. తెలుసు కదా, హైదరాబాద్లో ఉన్న అందరికీ కూడా ఈరోజు అందరూ చాలా హ్యాపీగా, ముందుగా అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలండి. మేము హైదరాబాద్లో ఉండి మేము 30 సంవత్సరాలు అవుతుంది. బోనాలు చూస్తూనే ఉన్నాను, కానీ మేము చెయ్యం కదా అనేసి గుడికి వెళ్ళి నేను కొబ్బరికాయ ఒకటి కొట్టేసి వస్తాను అనమాట. కానీ ఒక సందర్భంలో నేను బోనం తీసుకుని వస్తాను, నా తల్లికి మొక్కుకున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరం నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి, కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకోసం నేను చేయలేకపోయాను అనమాట. అందుకు ముందుగా నేను ఇంట్లో ఆ తల్లికి పూజ చేసేసుకుని కొంచెం పరవన్న నైవేద్యం పెట్టేసి టెంపుల్కి వెళ్ళానండి. ఇక్కడ మా ఏరియాలో ఉన్న టెంపుల్ అనమాట ఇది. అడావులు లేకుండా చిన్నగా ఉన్నా కానీ చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. పూజ అది నిదానంగా చేయిస్తారు. మేమంటే కొంచెం బోనాలు చెయ్యము, బ్రాహ్మిన్స్లో ఉండదు ఇది. మేము వెజిటేరియన్స్ అనమాట. హైదరాబాద్కి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ తల్లికి ఎంత చేసినా సరిపోదు కదండి, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. మాకు ఈ బోనాలు ఇవన్నీ ఆనవాయితీలు. అందులో మాకు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి సైడ్ ఉంటాం మేము. అందుకని మాకు అటు సైడ్ అంతా ఈ బోనాలు ఉండవు. కానీ చూసిన దగ్గర నుంచి కూడా తల్లికి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. అందుకనేసి నేను ఒక సందర్భాన్ని బట్టి నేను మొక్కుకున్నాను అనమాట. ఆ తల్లికి బోనం తీసుకొస్తానని. ఆ బోనం ఎలా తయారు చేయాలో కూడా నాకు తెలియదు. కానీ నేను ఫుడ్ అయితే వండి నేను అందులో కుండలో కానీ, ఇత్తడి బిందెలో కానీ, చెంబులో కానీ పెట్టి తీసుకెళ్దాం అన్నట్టు నేను దండం పెట్టుకున్నానండి. ఇది మా ఏరియాలో జరుగుతున్న గుడిలో బోనాలండి. ఇది కొంచెం నాకు 1 ఇయర్ నుంచి హెల్త్ బాగాలేదు, అందుకే నేను ఈ సంవత్సరం చేయలేకపోయాను అనమాట. వచ్చే సంవత్సరం ఆ తల్లికి నా మొక్కు చెల్లించుకుంటానని ఆ తల్లికి దండం పెట్టుకున్నానండి. ఆ తల్లి అందరినీ కూడా కరుణిస్తుంది కదా. ఆ తల్లికి ఎంత సేవ చేసుకున్నా కానీ అసలు ఇంకా చేయాలనిపిస్తుందండి. అందుకే ఇది మాకు లేకపోయినా కానీ నాకు ఎందుకో చేయాలనిపించింది. ఇటు సైడ్ వల్ల కాకపోయినా కానీ చిన్న బోనం అన్న తీసుకుని వెళ్దాము. అందులో నేను అనుకున్న పని నెరవేరింది, ఆ తల్లి నెరవేర్చింది. నాకు ఎన్నో పనులు నెరవేర్చింది ఆ తల్లి. నేను అవన్నీ కూడా ముందు మీకు చెప్తాను. నేను యూట్యూబ్ని కొత్తగా పెట్టాను కాబట్టి నేను సరిగా చేయలేకపోతున్నాను. ముందు మీరు అందరూ ముందుకు నడిపించాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎన్నో